గ్రూప్ స్టడీ అనేది కొంతమంది దానివల్ల నష్టాలు ఎక్కువ అంటారు. కాదు, దానివల్ల లాభాలు కూడా ఉన్నాయి. నలుగురిలో కలిపి చదివినప్పుడు టైం వేస్ట్ చేయడం కాకుండా వాటిని డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎవరేం మాట్లాడతారు అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకొని కష్టమైన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకళ్ళకొకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది ఒక రకంగా సోషల్ సపోర్ట్ కూడా, మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ కింద ఇది మీకు సహాయపడుతుంది. మీకు మిగతా వాళ్ళు కూడా మీకు మాట్లాడడం వల్ల అదే విషయాన్ని నలుగురు మాట్లాడుకోవడం వల్ల బాగా ఉపయోగంగా ఉంటుంది. ఇకపోతే ముఖ్యమైన అంశాలు హెల్త్ అండ్ హెల్దీ మైండ్ సెట్. మీ ఆరోగ్యము చూసుకోండి, మానసికమైన ఆరోగ్యం కూడా చూసుకోండి. ఎలా? నిద్ర, ఆహారం. కనీసం 7 గంటలన్నా నిద్రపోండి. 7 గంటల నుంచి 9 గంటల వరకు నిద్ర. అలాగే ఇందాక వారిద్దరూ చెప్పినట్టు మంచి హైడ్రేటెడ్ మంచినీరు సరిగ్గా తాగడం, కడుపు నిండా తినడము, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తినడము, మంచి ముఖ్యమైనటువంటి ఆహారం తీసుకోవడం, కొంత గొప్ప ఫిజికల్ యాక్టివిటీ, బాడీకి ఎక్సర్సైజ్ కూడా కొంచెం ఉండాలి, నడవడం, చిన్న చిన్న ఆటలు,